ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? అసలు మనం చేస్తున్న ఆరాధనను దేవుడు స్వీకరిస్తున్నాడా? ఆయన సన్నిధికి చేరుతుందా? నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ విధంగా ఆరాధించండి. దేవుడి నుంచి గొప్ప అద్భుతాలను మీరు పొందుకోండి. యోహాను 4వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే మన కళ్ళకి కనిపించదు. అవునండి, దేవుడు కూడా అంతే, మన కళ్ళకి కనిపించడు. అదేవిధంగా మనం ప్రతి ఆదివారం వెళ్తున్న చర్చ్ అనే ఒక్క ప్లేస్లో మాత్రమే ఉండడండి. ఆయన సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోట ఉంటాడండి. అంతెందుకు, మనలో కూడా ఉంటాడు. ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలట. ఆదివారం వచ్చేస్తే చర్చికి వెళ్తున్నామా, పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, అది దేవుడు అంగీకరించేస్తాడు అని అనుకుంటే పొరపాటే. ఆయన చూసేది మన హృదయాన్నండి. బాహ్య రూపాన్ని అయితే అసలు పట్టించుకోడు. మన మాటలు, మన ప్రవర్తన, మన మనస్సు, వీటిని చూస్తాడండి. మనం కష్టాల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, ఇలా మన మనసులో ఉన్న ప్రతి బాధను చూస్తాడండి దేవుడు. అలాంటప్పుడు కూడా మనం ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తే చాలండి. ఆయన మన బాహ్య స్వరూపాన్ని కాదండి, మన హృదయాన్ని చూస్తాడు. మనం దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ప్రేమించాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఆయనకి ఇష్టమైన మార్గాల్లో నడుస్తూ ఆయన వాక్యానికి విధేయులుగా ఉండాలండి. మన మాటల్లో గర్వం లేకుండా వినయంతో ఉంటేనే దేవుడికి ఇష్టం. అదేవిధంగా సత్యంతో ఆరాధించాలి, అంటే నిజాయితీగా ఆరాధించాలండి. మనం ఆయన ముందు అబద్ధం ఆడగలమా, నటించగలమా? మీరే చెప్పండి. ఆయనకు అన్నీ తెలుసు కదా. వేషధారులా అస్సలు ఉండకూడదండి. ఆయనకు అసలు ఇష్టం ఉండదు అలాగా. ఆయన మన డబ్బునో, మన పొజిషన్ చూసి కాదండి, కేవలం మన మనస్సును చూస్తాడు. కేవలం పెదవులతో స్తుతిస్తేనో, ప్రార్థిస్తేనో, ఆరాధిస్తేనో సరిపోదండి. పూర్ణ మనసుతో ఆరాధించాలి. అప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుందండి. అందుకే దేవుని ముందు నటించొద్దు. నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. దావీదు పాపం చేశాడు, కానీ దాన్ని దాచిపెట్టకుండా దేవుని ముందు అంగీకరించాడండి. అందుకే దేవుడు దావీదుని క్షమించాడు. అలాగే నీవు కూడా ఈరోజు ఏదైనా దేవునికి నచ్చని పని చేసుంటే ఈ క్షణమే దేవుని ముందు ఒప్పుకో. క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విరిగిన హృదయంతో దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను ఓదారుస్తా అంటున్నాడు. ఆయన నీలో చూసేది మంచి మనస్సు, నీ ప్రేమ, నీ విశ్వాసాన్ని మాత్రమే. నీ డబ్బు, నీ కానుకలో దేవుడికి ఎంత మాత్రం అవసరం లేదండి. నీ విరిగిన హృదయం చాలంట. దేవుడు ఆరాధన కాదు, ఆరాధన చేస్తున్న హృదయాన్ని చూస్తాడండి. ఒకవేళ మన హృదయం దేవునికి దగ్గరగా లేకపోతే మన ఆరాధన కూడా ఆయనకి నచ్చదట. అందుకే ఆత్మతో సత్యంతో ఆరాధించాలంట. కాబట్టి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో స్తుతించు, ఆరాధించు. కాబట్టి ఇప్పుడే ఒక్కసారి సరిచూసుకోండి, మన ఆరాధన ఆయనకి ఇష్టపూర్వకంగా ఉందో లేదో అనేది. ఒకవేళ అలా లేకపోతే ఈ క్షణమే సరిచేసుకో. దేవుడు అప్పుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు కూడా. అప్పుడు గొప్ప దీవెనలు కూడా నువ్వు పొందుకుంటావు. అదేవిధంగా సమాధానాన్ని కూడా. విశ్వసిస్తే నాతో కలిసి ప్రార్థిస్తారా మరి? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు ఎన్నో గొప్ప మాటలు చెప్పినందుకు, మా ఆరాధన ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు స్వీకరిస్తారో మాకు తెలియచేసినందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి శుద్ధ హృదయాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు కూడా దయచేయండి ప్రభువా. కేవలం నామకార్థ క్రైస్తవులాగా కాకుండా హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈరోజు నుంచి మా మాటలు, మా ప్రవర్తన, మా పనులు, మా జీవితాలు నీ వాక్యానుసారంగా ఉండి కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చే విధంగా ఉండేలాగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి వేదన, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కృపా కనికరాన్ని అందరి కుటుంబాల మీద ఉంచండి. అదేవిధంగా నిన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో ఆరాధించే హృదయాన్ని మా అందరికీ దయచేసి సమాధానంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రివేళ మీరు వినాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా దేవుడు మీ అందరికీ నిజమైన ఆరాధనను చేయగలిగేటువంటి గొప్ప జ్ఞానాన్ని దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఆమెన్ అని టైప్ చేయండి.